మన ఆత్మీయ క్షేమం కొరకు 5 విషయాల మీద తీసుకొచ్చాను. 1, దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. నీ రక్షణ కొరకు దేవుడు వాడుకున్న సేవకుడు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు ఎదుట నమ్మకంగా మనం ఉండాలి. అలా రక్షించిన మనల్ని దేవుడు గాల్లో వదిలేయలేదు. ఒక సహవాసానికి దేవుడు అప్పగించాడు, ఒక సంఘానికి దేవుడు అప్పగించాడు, ఒక పూట కూలు వాని ఇంటికి అప్పగించాడు. గాయపడిన ఆ వ్యక్తిని సమరయుడు పూటకూలు వాని ఇంటిలో చేర్చినట్లుగా దేవుడిని గాయాలు కట్టి పూటకూల వాని ఇంట్లో చేర్చాడు. అది సంఘం. నువ్వు వెళ్ళే సంఘంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు వెళ్ళే సంఘంలో దేవుని ప్రేరణతోనో సేవకుని ఆలోచనతోనో నీ ఆసక్తిని బట్టి ఒక పరిచయం నీకు అప్పగించబడితే ఆ పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, జాగ్రత్త చేసే విషయంలో కానీ